వర్షంలో మొక్కజొన్న తిన్నాం కదా, ఎలా ఉంది? బాగుంది. మీకు ఎలా ఉంది? బాగుంది, సూపర్ ఉంది. అంటే వేడివేడిగా సిగరెట్ కూడా తాగుతారుగా మీరు? అంటే సిగరెట్ తాగుతారు, కాఫీ తాగుతారు, ఎంజాయ్ చేస్తారుగా మంచిగా. అది బాగుందా, ఇది బాగుందా? రెండు అన్ని వేడి. సిగరెట్ కూడా బాగుండిద్ది చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు టీతో. అవునా? మరి ఎండలో కూడా తాగుతారు టీ? ఇప్పుడు నిజంగా బాగుండి తాగుతున్నాం అనే ఫీలింగ్ రావాలంటే ఎండలో కూడా తాగుతారు కదా. ఎండలో తాగేటోళ్ళ గురించి తెలియదు కానీ చల్ల తాగితే బాగుంటది. వేడిగా బాడీ అంతా వామ్ ఫీలింగ్ వస్తుంది. రెండు ఒకేలా ఉన్నాయి నాకు. ఇప్పుడు వేడివేడిగా ఇప్పుడు ఇది తిన్నాం మొక్కజొన్న పొత్తు, ఇది మంచిగా అనిపించింది, సేమ్ ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా మంది ఒప్పుకోరు దాన్ని. సిగరెట్ బాగుంటది బాగా, మొత్తం ఎక్కిద్ది. కాఫీ బాగుంటది, ఇవే బాగుంటాయి. హైయెస్ట్ లో పెడతారు అన్నమాట, తీసుకెళ్ళి హైరార్కీలో హైయెస్ట్ ప్లేస్. ఇవి రెగ్యులర్ గా తినాం కదా, అవేంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా దొరుకుతాయి మనకి. టీ గానీ సిగరెట్ గానీ తాగాలంటే వెళ్ళి తాగుతూ 10 రూపాయలతో. మొక్కజొన్న పొత్తు అనేది చాలా ఇంట్రెస్ట్ తో రావాలి, నీకు ఆ టైంకి కనిపించాలి. గుర్తురాదు, ఫస్ట్ గుర్తురాదు మనకి. మనకి ఎక్కడైనా బండి మీద కనిపిస్తేనే గుర్తు వస్తుంది, అరే మొక్కజొన్న ఉంది తిందామా అని. తిన్నా తెలిసిద్ది ఇదంతా బాగుంటది. తినే ముందు కూడా నీకు అర్థం కాదు నిజంగా బాగుండిద్దా లేదా అని. సిగరెట్ కి ఏమో కాఫీకి మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం, నీకు చుట్టూ అవి కనిపిస్తాయి. మొత్తం అందరూ అదే చేస్తూ ఉంటారు, అది కనిపిస్తూ ఉంటది. అట్లీస్ట్ సిగరెట్ కాకపోయినా టీ అయితే ఇక మొత్తం అదే కదా. నేను ఎడిక్షన్ వల్ల బాగుంటదేమో అనుకుంటున్నా. ఏది? టీ, కాఫీ లేదా సిగరెట్ బాగుండడం అనేది వాళ్ళు నిజంగా ఎంజాయ్ చేయట్లేదు అని అంటున్నాను నేను. ఎడిక్షన్ వల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫీలింగ్ ఇప్పుడు వాళ్ళకి లోన్లీ ఉన్నప్పుడు ఏదో ఒకటి కావాలనిపిస్తుంది, మైండ్ కి ఏదో ఒక స్ట్రెస్ రిలీఫ్. సిగరెట్ ఎందుకు గుర్తొస్తుంది? నిజంగా సిగరెట్ స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది అనుకుంటున్నారా? స్ట్రెస్ రిలీఫ్ చేయదేమో, బట్ నీకు అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగరెట్ అందరు దానికి తాగరు, స్టైల్. సిగరెట్ అనేది మామూలుగా తర్వాత ఎడిక్షన్, స్టైల్ ఇండికేషన్ అది. ఫస్ట్ బయట వెస్ట్రన్ కంట్రీస్ లో అన్నిటి దగ్గర స్టైల్ గా వచ్చింది అది, దాని పాపులర్ కూడా అలాగే. బట్ అది తర్వాత ఎడిక్షన్ పేరు పెట్టుకున్నారు అనిపిస్తుంది నాకు. నిజంగా ఎడిక్షన్ అవ్వదేమో. పెట్టుకోవడం కాదు యాక్చువల్లీ. నాకు ఒక టైంలో ఇది స్లేట్ పెన్సిల్స్ తినే అలవాటు ఉందన్నమాట. ఎవరు లేనప్పుడు ఫస్ట్ నాకు అది గుర్తొస్తుంది. ఇందాక అన్నారు కదా మీరు, గుర్తొస్తుంది అని చెప్పి. సేమ్ అట్లనే అవుతుంది. సో ఇప్పుడు దాన్ని ఎవరో స్టైల్ గా చూపించలేదు, దాన్ని దొంగతనంగా చూపించారు. బట్ నాకు అది తాగితే సేమ్ ఫీలింగ్ వస్తుంది తింటే. సారీ, తింటే అట్లా నేను దేన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది ఫస్ట్. ఎవరు లేనప్పుడు, ఎవరు ఉన్నప్పుడు నాకు గుర్తురాదు అది. ఎవరు లేనప్పుడు బోర్ కొట్టినప్పుడు నాకు గుర్తొస్తుంది. ఏదో ఒకటి చేయాలన్నప్పుడు ఫస్ట్ అది గుర్తొస్తుంది నాకు. గుర్తొచ్చిన తర్వాత నేను తినంత వరకు నాకు అది ఒక హీట్ లా అనిపిస్తూ ఉంటది. ఏదో ఒకటి కూడా మూవీ చూడొచ్చు లేదా సాంగ్స్ లేదు, అదే గుర్తొస్తుంది. అది పోదిగా, ఎందుకంటే అది కొంచెం క్రేజీగా అనిపిస్తుంది. అది నీ మైండ్ కి అది ఎక్కువ ఇంటెన్సిటీ వస్తుంది, అదే కావాలా. నువ్వు మూవీ అనేది ఇప్పుడు నార్మల్ నీకు. ఇప్పుడు నేను 4 ఉన్నప్పుడు కూడా చూస్తాను నేను, అప్పుడు సేమ్ ఫీలింగ్ వస్తుంది, ఇప్పుడు సేమ్ ఫీలింగ్ వస్తుంది. బట్ ఇది వేరే ఫీలింగ్ వస్తుంది. నాకు అర్థమవుతుంది, నాకు అది ఎడిక్షన్ చేస్తారు అది. అప్పుడు ఆ ఫీలింగ్ రాదు నీకు. ఫస్ట్ ఆ ఫీలింగ్ రాదో లేదో తెలీదు, బట్ హ్యాపీనెస్ తో పాటు ఇంకో ఫీలింగ్ మిక్స్ అవుతుంది. వీడేదో అనుకుంటాడు, సో నువ్వు అప్పుడు ఈజీగా తాగలేవు, నువ్వు ఫుల్ ప్లెడ్జ్ గా దాన్ని తీసుకోలేవు. నువ్వు ఎవరు లేనప్పుడు ఏంటంటే ఫుల్ ప్లెడ్జ్ గా తీసుకుంటావు. 100% నీకు అది నచ్చింది, నీకు అది నచ్చినట్టు వెళ్తుంది. ఎవరో చూస్తున్నారని భయం ఫస్ట్ ఉండదు. సో లోన్లీ ఉన్నప్పుడు ఏంటంటే వరస్ట్ థింగ్స్ ఒకవేళ నీకు హ్యాపీనెస్ వస్తే అది ఖచ్చితంగా చేస్తాం. అది స్మోకింగ్ కానీ లేకపోతే కాఫీ టీ ఇందులో రావు. స్మోకింగ్, డ్రింకింగ్ అయితే యాక్సెప్టబుల్ అందరూ. మోస్ట్లీ ఇప్పుడు నేను స్మోకింగ్ అయితే కంపేర్ చేయొచ్చు, నాకు అర్థం అవుతుంది. దానికి దీనికి వచ్చే ఫీలింగ్స్ ఒకేలా అనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇంకొకటి డ్రింకింగ్ లో మళ్ళీ ఏంటంటే
మన డ్రింకింగ్ వేరే ఉంటది, హై క్లాస్ డ్రింకింగ్ వేరే ఉంటది. వీళ్ళు ఒక రకంగా తాగుతారు, హ్యాపీ సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్ లేదా ఫ్రెండ్స్ ని బట్టి, అంటే ఆ టైంకి ఎవరైనా వస్తే మంచిగా అట్లా తాగుతారు. బట్ ఊర్లలో అది కూడా సేమ్ సిగరెట్ ఫీలింగే. ఎందుకంటే అక్కడ కూడా చాలా క్యాజువల్ గా తాగుతారు, చాలా తక్కువ ప్రైస్, చీప్ తాగుతారు కదా. సో 50 రూపీస్ 15 రూపీస్ సిగరెట్, 15 ఏదో ఒకటి తాగాలి అప్పుడు. సిగరెట్ 15, మనదేమో 50. సో ఏదో ఒకటి చేయాలి అప్పుడు. సో అక్కడ అవన్నీ ఏంటంటే ఎడిక్షన్ కిందకే వస్తాయి. ఎడిక్షన్ కిందకే నువ్వు ఎంజాయ్ చెయ్యవు దాన్ని, నువ్వు దాన్ని చెయ్యాలని చేస్తావు అంతే. ఇప్పుడు నేను స్లేట్ పెన్సిల్స్ తిన్నా, నేను ఎంజాయ్ చేయడానికి చేయను. నీకు ఇప్పుడు అది హీట్ తగ్గియాలి, తినాలి అని అనిపిస్తుంది నాకు, నేను దాన్ని ఆపాలి. నా తిన్నప్పుడు డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది, అది నాకు మంచిగా అనిపించదు, డిస్కంఫర్ట్ కూడా ఉంటది, బట్ నేను తింటా. అదంటున్నా నేను. స్వీట్ తిన్నా స్లేట్ పెన్సిల్ తిన్నా సేమ్ ఫీలింగ్ రాదు, అది డిఫరెంట్ గా ఉంటది. అది యాసిడిటీ ఎక్కువ ఉంటది. నీకు తెలిసిపోయింది ప్రెషర్ వస్తుందని అర్థమైంది, నాకు మంచిగా అనిపిస్తది. బట్ ఇది అనిపించదు, తినాలనిపిస్తది. అదే సో అట్లా సేమ్ హ్యాబిట్ వచ్చింది. అది కొంచెం క్రేజీగా ఉందని నీకు అర్థమైంది. దాని వల్ల ఎక్కువ ఇంటెన్సిటీ వస్తుంది బ్రెయిన్ కి, ప్లెజర్ డిఫరెంట్ కాబట్టి ఎవరు చేయట్లేదు కాబట్టి. సో ఎవరు లేనప్పుడు చేస్తే ఇంకెక్కువ వస్తుంది. సో అట్లా సేమ్ ఇది కూడా ఒకటే అంటున్నా నేను. ఏది? సిగరెట్. చాలా మందికి అట్లనే ఉంటది. సిగరెట్ కొంచెం హీట్ వస్తుంది ఫస్ట్, రెండు దీనికి నాకు ఒక ఫీలింగ్ వస్తుంది, బట్ అది నువ్వు ప్లెజర్ అని ఎట్లా చెప్తావు అంటే, హీట్ అనేది ఫిజికల్ కదా, అది ఒక ఇప్పుడు దానికి ఒక టేస్ట్ ఉంటది, ఫీలింగ్ వేరు. ఇప్పుడు సిగరెట్ కి ఒక ఇప్పుడు పొగ వస్తుందా, పొగ హీట్ ఉంటుంది. ఇప్పుడు అందరు అదే ఫీల్ అయితే తాగుతున్నారా? అందరూ అంటే ఇప్పుడు దాన్ని ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు తాగితే ఓకే, ఆ ఫీలింగ్ తో తాగుతున్నారు. ఎండలో నుంచొని తాగుతుంటే అది మరి అదే డౌట్ యాక్చువల్, అక్కడ నుంచి వచ్చింది అది. 50 degrees ఎండలో వేడిగా హీట్ వస్తుందని ఎవడన్నా తాగుతాడా? నువ్వు వేడి నీళ్ళు తాగుతావా, టీ తాగుతావా? పోనీ ఎంత ఎడిక్షన్ అయినా రైసే తినబుద్ధి కాదు. వేడి ఉన్నప్పుడు కొన్ని నువ్వు అవాయిడ్ చేస్తావు కావాలని. నేను దాని గురించి అంటున్నా ఎడిక్షన్ అని. నువ్వు స్టైల్ కోసం అని చెప్పి కాదు, ఇంకా అది వాడు ఎట్లా అంటే ఇల్యూషన్ అని చెప్పొచ్చు. వాడు అంటే అందులో బతుకుతుండవు, ఇల్యూషన్, ఇది ఏదో అవుతుందని లోపల, నిజంగా అవుతుందో లేదో అది తెలియదు. నాకు డౌట్ ఉంది. అదే నేను అంటున్నా. ఇప్పుడు అదే ప్లేస్ లో మనం వర్షంలో ఇప్పుడు బజ్జీలు తిన్నా వేడిగా, ఇప్పుడు బజ్జీలు మళ్ళీ ఎండలో తింటావా? మనం తినాం. మొక్కజొన్న వేడిగా ఉన్నది తింటావా? తినలేం. మరి ఇది ఎందుకు తాగుతున్నాం? ఇది బాగుంటుందని తాగుతున్నావా? కాదు, యాష్ వేడి తప్ప ఏం లేదు అందులో, అది తెలుసు. సో అట్లా అంటున్నా నేను. దగ్గర ఒకటే మత్తు వస్తుందని అంటే, వాళ్ళు ఆ ఫీలింగ్ తో తాగరు కదా ఫస్ట్ స్టార్ట్ చేయడం. నేను సిగరెట్ తాగాలని అనుకుంటారు, ఎందుకు అనుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు కొంచెం స్టక్ అవుతారు. వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటే వెంటనే చెప్పాలి కదా, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళు ఏంటంటే తాగుదాం అనుకుంటున్నారు, తాగుతున్నారు అంతే. వాళ్ళకి ఎగ్జాక్ట్ గా మత్తు వస్తుంది, నేను తాగాలని చెప్పి రీజన్ లేదు వాళ్ళ దగ్గర. కొంతమంది కాన్సన్ట్రేషన్ పెరిగిద్ది అంటారు. కాన్సన్ట్రేషన్ పెరగడం అంటే మూడ్ షిఫ్ట్ అవ్వచ్చేమో కెఫెన్ వల్ల. కాఫీ తాగితే ఇంకా బాగుంటది, మూడ్ షిఫ్ట్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, హై అవుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, తగ్గుతుంది అంటే నేను నమ్మను. అట్లా నీకు మూడ్ షిఫ్ట్, నువ్వు ఆల్రెడీ బోర్ అవుతున్నావు, నీ మూడ్ షిఫ్ట్ అయితే నీకు పని ఏముందో గుర్తొస్తుంది, నువ్వు చేస్తావు. బోర్డం వల్ల మూడ్ షిఫ్ట్ చేయడానికి చెయ్యొచ్చు, దాని బదులు ఇప్పుడు కాఫీ తాగొచ్చు, చాక్లెట్ తినొచ్చు. సో ఇవన్నీ నేను మంచిగా అని చెప్పట్లేదు, బట్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి, దాంతో పోలిస్తే మంచివే. మనం ఇప్పుడు తినే ఫుడ్ ఏది కరెక్ట్ కాదు, రైస్ కూడా కరెక్ట్ కాదు అట్లా అంటే, బట్ మనం బెటర్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి మన దగ్గరలో ఉన్నాయి వాటిలో. నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటే నువ్వు కొంచెం నిజంగా ఎంజాయ్ ఉన్న ఎన్విరాన్మెంట్ లో తాగు, నీకు నిజంగా దానికి సెట్. అది కూడా మనం అనుకున్నాం కదా వెస్టర్న్ కంట్రీస్ లో ఎందుకు తాగుతారు, అక్కడ ఉన్న వెదర్ కి సెట్ అవుతుంది. అక్కడ ఉన్న వైన్ కూడా అంతే, అక్కడ ఉన్న వెదర్ కి సెట్ అవుతుంది. ఆఫ్రికాలో మోస్ట్లీ తాగరు, ఆవిరైపోతుంది నాకేం తెలుసు. ఇట్లా
ఏమో వాళ్ళు ఎండలో ఎట్లా తాగుతారు, వాళ్ళని ఎప్పుడు మనం చూపియరు మరి ఆఫ్రికాలో. ఆఫ్రికాలో డ్రగ్స్ ఎక్కువ ఉంటాయి, సిగరెట్లు ఉండవు. మేబీ మరి అది ఎట్లనో ఉండవు అనుకోండి, చూడాలి. ప్రొడక్షన్ వల్ల లేకపోతే తెలియదు, అదైతే నన్ను అంత అబ్జర్వ్ చేయాలి. బట్ ఇక్కడైతే తెలుసు నాకు, ఎందుకంటే ప్రిపరేషన్ అట్లా వస్తుంది కదా ఫస్ట్. నేను ఒక డ్రింక్ తాగాలి, ఇప్పుడు మనకి టీ అలవాటు చేశారు. ఇప్పుడు చల్లగా ఉన్న డ్రింక్ తాగుతా, సేమ్ చల్లగా ఉన్నప్పుడు డ్రింక్ తాగుతావా నువ్వు? అట్లనే సిగరెట్ ఎట్లా తాగుతావు ఎండలో? ఇంకా అది కొంచెం బెటర్ అనిపిస్తుంది, నువ్వు కూల్ వాటర్ తాగుతావు, నార్మల్ గా ఉంటది నీకు. బట్ ఎండలో ఎట్లా అని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఎండలో సిగరెట్ తాగకూడదు. నువ్వు ఎంజాయ్ చేస్తే తాగు, ఎడిక్షన్ లో తాగొద్దు అంటున్నావు. అట్లా నువ్వు నీకేం రాకుండా తాగి ఎందుకు హెల్త్ పాడు చేసుకోవడం? నాకెలా తెలుసు అంటే ఇదంతా అంటే బాగా చెప్తాను. మీరు చెప్పిన దాన్ని బట్టి, నేను చూసేదాన్ని బట్టి, నేను చదివిన దాన్ని బట్టి తాగుతా కానీ ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు కదా, కొన్ని ట్రైడ్స్ ఒకేలా ఉండొచ్చు. మంచిగా వర్షం పడినప్పుడు, మంచిగా వింటర్ ఉన్నప్పుడు మార్నింగ్ లేచి టీతో పాటు కానీ కాఫీతో పాటు కానీ తాగితే దాని ఫీలింగ్ కొంచెం ఎన్హాన్స్ చేసిద్ది. ఆ రోజు ఇంకా వేరే పని ఉండకూడదు. నాకు మరి కాన్సన్ట్రేషన్ పోయింది సిగరెట్ తాగితే. నేను అదే అంటున్నా, నాకు ఇంకా మీ మూడ్, మీకు అంతకు ముందు వరకు కాన్సన్ట్రేషన్ అంటే మీ మూడ్ చేంజ్ అవ్వాలా, చేంజ్ అయింది, కాన్సన్ట్రేషన్ పోయిద్ది, చేంజ్ అవ్వడం అక్కడ అంతే. లేని వాళ్ళకి వస్తుందేమో మూడ్ చేంజ్ అవ్వడం అంతే, నువ్వు వేరే పని గురించి ఆలోచించడం. నువ్వు అన్ని రోజులు ఇప్పుడు నువ్వు అన్ని రోజులు నీకు పని చేయబుద్ది కావట్లేదు, నువ్వు సిగరెట్ తాగుతావు, నీకు పని గుర్తొస్తుంది. నువ్వు పని చేస్తున్నావు, నువ్వు సిగరెట్ తాగుతావు, నీకు నిద్ర వస్తుంది. సో అది అట్లనే వర్క్ అవుతుంది. ఏం చేస్తాం అనిపిస్తుంది అట్లా. ఇంకా చూద్దాం. ఎనర్జీ డ్రింక్స్ కూడా అట్లనే పనిచేస్తాయి. ఎనర్జీ డ్రింక్స్ లో కూడా మూడ్ చేంజ్ అవుతుంది మోస్ట్లీ. ఇప్పుడు కెఫెయిన్ ఎక్కువ ఉండడం వల్ల ఎనర్జీ ఎక్కువ వస్తుందేమో అనుకుంటే అది తప్పు అవుతుంది మళ్ళీ. డైరెక్ట్ ఎనర్జీ కాదు అది, ఫీల్ అవుతున్నావు అంతే. ఫీలింగ్ డైరెక్ట్ ఎనర్జీ అది కూడా ఎవరో చెప్పడం వల్ల, అన్ని రోజులు ఉన్న దాని వల్ల, అండ్ ఇంకోటి నీ మూడ్ చేంజ్ అవడం వల్ల. ఎగ్స్ తినడం, ప్రోటీన్ ఫుడ్ తింటే డైరెక్ట్ ఎనర్జీ. మిల్క్ తాగడం, డైరెక్ట్ ఎనర్జీ. అది ఎనర్జీ డ్రింక్ అనేది జస్ట్ మూడ్ షిఫ్ట్. కొంచెం అంటే కెఫెయిన్ ఉండడం వల్ల నేను అనేది, ఎనర్జీ డ్రింక్ లో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఉండొచ్చు, దాని వల్ల ఎనర్జీ ఏమైనా ఎన్హాన్స్ అవ్వచ్చు. బట్ అందరూ కెఫెయిన్ ఎక్కువ వేస్తారు. మనం వాటిని కెఫెయిన్ ఉంది కదా, మనకు కాఫీలా పనిచేస్తుంది, మంచిగా పనిచేస్తుంది అంటే కాఫీయే పనిచేయదు అట్లా.